ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. హోషేయ 14వ అధ్యాయము 7వ వచనము మొదటి మాట చదువుకుందాము. నేను చదువుతున్నాను, గమనించండి. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరుచుచున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు అని అంటున్నాడు. అవుని, నిజమే ప్రియ దేవుని బిడ్డలారా. మనము దేవుని యందు ఉండిన ఎడల, దేవునితో సహవాసము చేసి ఆయన రెక్కల కింద మనము ఉన్నాము కాబట్టి మన జీవితము ధాన్యము వలె మరలా తిరిగి మొలిపిస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ధాన్యాన్ని మనము భూమి మీద వేసినప్పుడు కొన్ని దినాలు, కొంతకాలము వరకు అవి మనకు కనిపించవు. వాటిలో జీవం వచ్చి అవి పైకి తిరిగి మొలుస్తాయి. అదేవిధంగా నీ జీవితంలో ఆర్థికంగా పడిపోయి ఉన్నావా? శారీరకంగా అనారోగ్యముతో హాస్పిటల్కి తిరుగుచూ ఉన్నావా? అదేవిధంగా నీ కుటుంబ సమస్యలు నేను సతమతము చేస్తున్నాయా? అదేవిధంగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యందుండి తొలగిపోయి, తప్పిపోయి, పడిపోయి ఉన్నావా? అయినా దేవుడు నిన్ను, నీ జీవితాన్ని మరలా తిరిగి మొలిపించనై ఉన్నాడు, తిరిగి జీవము కలగచేసనై ఉన్నాడు. నీవు ఎవరి రెక్కల క్రింద ఉన్నావంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు రెక్కల క్రింద నిన్ను దాచి ఉన్నాడు. కాబట్టి ఆయన నీ యొక్క స్థితి ఎలాగున్నదో ఆయనకి తెలుసు. నీవు పడిపోయినా, తప్పిపోయినా, తొలగిపోయినా, నీ యొక్క కుటుంబ పరిస్థితులు నిన్ను సతమతము చేస్తున్నా, నీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు నిన్ను తల్లడిల్లి చేస్తున్నా కానీ, నీ యొక్క ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో వాటినన్నిటిలో నుంచి దేవుడు నీకు విజయం ఇచ్చి నీ జీవితాన్ని తిరిగి మొలపించనయ్యున్నాడు. ఏ విధముగా? ధాన్యము వలె తిరిగి మొలుతురు అని సెలవిచ్చుచున్నాడు. నీ యొక్క స్థితి ఏ విధముగా ఉన్నా, నా జీవితం పతనమైపోయింది, ఇంకా నేను పైకి లేవలేను అని అనుకుంటున్నావా? నీవు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రెక్కల క్రింద ఉన్నావు, ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి దేవుడు నీ స్థితిని తిరిగి మరలా మొలపించనయ్యున్నాడు. ఈ దినము వాగ్దానం ఏంటంటే నీ జీవితాన్ని తిరిగి ఆయన మొలపించనయ్యున్నాడు. కాబట్టి భయపడకండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్లో నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఈ యొక్క ప్రార్థన నా తండ్రి, ఈ యొక్క వాగ్దానము అనేక మందికి రీచ్ అవుట్కు కృపను దయచేయండి. ఈ యొక్క వాగ్దానము వినుచున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నానయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాట్లాడారు మా ప్రభువా, స్తోత్రం నాయన. ఆయా మీరు తిరిగి ఆయా ధాన్యము వలె మొలిపిస్తానని మీరు సెలవిచ్చారు. నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో నా తండ్రి ఆయా ఏ విధముగా ఉన్నారో నీకు తెలుసు నా తండ్రి. వారి ఆర్థికంగాను, వారి ఆరోగ్య విషయంలో కానీ, వారి కుటుంబ విషయంలో కానీ, వారి వ్యక్తిగత విషయంలో కానీ నా తండ్రి, అదేవిధంగా నా తండ్రి వారి ఉద్యోగంలో నా తండ్రి ఆయా ఎక్కడ కోల్పోయినారో, ఏమి కోల్పోయినారో, ఏది విషయంలో బాధపడి కృంగిపోతున్నారో నా తండ్రి, మరి వారి జీవితంలో మరలా మీరు తిరిగి మొలపించినై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నీ ప్రియ బిడ్డలను నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను నా తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను. జాబు లేని వారికి జాబులు దయచేయండి, ఆయా మానసికమైన స్థితి సరిగా లేని వారికి నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. అప్పుల బాధలతో, రుణ భారాలతో కృంగిపోతున్నటువంటి నీ ప్రియ బిడ్డలు వారి జీవితంలో సమృద్ధి అయిన దీవెన దయచేయమని సమృద్ధి అయినటువంటి ధన సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
చెదిరిపోయినటువంటి కుటుంబాలను సమకూర్చమని అడుగుచున్నాను. ఆయా భార్యాభర్తల మధ్య నా తండ్రి కలిగినటువంటి విభేదాలను దూరము చేసి వారిని నా తండ్రి సమాధానపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. సమాధానం లేనటువంటి కుటుంబాలకి సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. ప్రభువా మీకు స్తోత్రం నాయన. కోర్టు కేసుల నుంచి విడుదల, పాపం నుంచి విడుదల, శాపము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా త్రాగుడు, వ్యసనము, జోదము నా తండ్రి ఆయా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాటి నుంచి, ఆ బంధకముల నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో వారి సమస్యలు తొలగిపోయి నా తండ్రి వారి జీవితంలో నా తండ్రి ఫలభరితంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదల, నీ కంచెని దయచేయమని అడుగుచున్నాను. వారు చేయించిన ప్రతి పనిలోనూ నీ కృపాని సన్నిధి వరకు తోడుగా ఉంచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.